చూడండి ఒకసారి, మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ అడుగుతున్నాడు రిఫ్రిజిరేషన్లో, ఇలాంటి ప్రాబ్లమ్స్ అడుగుతున్నాడు అనమాట. ఈ బెల్ పాలిమర్ మీద ఈ టైప్ ప్రాబ్లమ్స్ అడుగుతున్నాడు. చాలా రాశారు, చాలా క్లియర్గా రాశారు బెల్ పాలిమర్ సైకిల్. ఓకే, బెల్ పాలిమర్ రిఫ్రిజిరేటర్స్లో ఇది ఒక టైప్. ఎండ్ వరకు చూడండి, ప్రాబ్లమ్స్ బాగా అర్థమవుతాయి. చూడండి ఒకసారి, ఈ రిఫ్రిజిరేటింగ్ ప్లాంట్ వర్కింగ్ ఆన్ బెల్ పాలిమర్ సైకిల్. అంటే ఒక రిఫ్రిజిరేట్ ప్లాంట్ ఉందంట, ఆ ప్లాంట్ అనేది వర్కింగ్ ఆన్ బెల్ పాలిమర్ సైకిల్. అంటే బెల్ పాలిమర్ టైప్ రిఫ్రిజిరేటర్ ఆ ప్లాంట్ అనేది, ఇది అర్థం కాదు. నెక్స్ట్, ఈజ్ కంప్రెస్డ్ టు 5 bar from 1 bar. అంటే నేను ఆల్రెడీ చెప్పాను, పీవీ అండ్ పిఎస్ డయాగ్రామ్స్ నేను ఆల్రెడీ చెప్పాను. సో బెల్ పాలిమర్ సైకిల్స్ మీద కూడా నేను చాలా క్లియర్గా చెప్పాను. ఇది పి అంటే బెల్ పాలిమర్ సైకిల్స్ యొక్క పి. దీని మీద ఒక వీడియో చేసిన బెల్ పాలిమర్ సైకిల్ మీద, ఆ వీడియో చూడండి, పీవీ డయాగ్రామ్స్ ఎలా వస్తాయి అనేది. ఓకే, చూస్తే సో ఫస్ట్ 1 to 2 ప్రాసెస్ కంప్రెస్డ్ ప్రాసెస్. ఓకే, 1 to 2, 3 ప్రాసెస్ కూలింగ్. ఓకే, 3 to 4 ప్రాసెస్ మనకి 3 to 4 ఈజ్ రిఫ్రిజిరేటర్, సారీ ఎక్స్పాండర్. 4 to 1 మనకి ఏం చెప్పాను, రిఫ్రిజిరేటర్. సో చూస్తే ప్రాసెస్ ఎలా జరుగుతుందని చెప్పాను. సో వాడు అన్నాడు, ద సైకిల్ ఆఫ్ ఎయిర్ ఈజ్ టు కంప్రెస్ 5 bar. 5 bar కంప్రెస్ అవుతుంది అన్నాడు. సొల్యూషన్. ఓకే, 5 bar కి కంప్రెస్ అవుతుంది అంటే ద ఎయిర్ ఈజ్ కంప్రెస్డ్ టు 5 bar ఫ్రమ్ 1 bar. అంటే లోవర్ ప్రెషర్ వచ్చేసి, లోవర్ ప్రెషర్ అంటే నేను గివెన్ డేటా రాస్తున్నాను. సరే, గివెన్ డేటా. ఓకే, P1 it is equal to P4 it is equal to 1 bar. Okay, next ఇంకే is compressed 5 bar from 1 bar. అంటే ఇక్కడ ఉన్న ప్రెషర్ ఏ ప్రెషర్ అనొచ్చు మనం, P హైయెస్ట్ ప్రెషర్, P2 is equal to P3 it is equal to 5 bar అని మనకు అర్థం కావాలి. ఓకే, నెక్స్ట్ టెంపరేచర్ ఈస్ 10 degrees after compression the air is cooled up to 20 degrees. Okay, so that is initial temperature, the temperature is 10 degrees Celsius. అంటే ఇనిషియల్ టెంపరేచర్ ఇచ్చాడు. ఓకే, సో దాన్ని ఎంత ఇచ్చాడు, T1 it is equal to 10 degrees Celsius ప్లస్, సో దీన్ని కెల్విన్ 10 ప్లస్ 273 కెల్విన్స్, దట్ ఈస్ 283 కెల్విన్స్ T1. ఎందుకంటే స్పెసిఫిక్ హీట్ కూడా కెల్విన్స్లోనే ఉంటుంది. సో దానికోసం కెల్విన్స్లో దాన్ని మార్చుకుంటాం. నెక్స్ట్, so 10 degrees, that is initial temperature 10 degrees. After compression the air is cooled up to 20 degrees. And after compression the air is cooled అంటే ఏదేమో ఏది ఇచ్చినట్టు, after compression the air is cooled up to 20 degrees. అంటే కూలర్లో ఇదేంటిది, ఇది కంప్రెషన్. దీని ఏంటంటారు, కూలర్. సో ఈ ప్రాసెస్ ఏంటి, ఎక్స్పాండర్. సో దీని ఏమనొచ్చు, రిఫ్రిజిరేటర్. ఓకే, ఇలా ఉంది. చూడండి ఒకసారి, అంటే ఆఫ్టర్ కంప్రెషన్ ద ఎయిర్ ఈస్ కూల్డ్ అప్ టు 20 degrees అన్నాడు. 20 degrees అప్ టు 20 degrees అంటే T2 ఇచ్చినట్ట, T3 ఇచ్చినట్ట, T3 ఇచ్చినట్టు. సో బిఫోర్ కంప్రెషన్ అయితే 2 ఇచ్చినట్టు, ఆఫ్టర్ కంప్రెషన్ కాబట్టి 3 ఇచ్చినట్టు. అంటే T3 it is equal to 20 degrees. సో దీనికి ఎక్కించాం 20 ప్లస్ 2
273 kelvins, that is 293 kelvins. Okay, ఇది T3 ఇచ్చాను. Before expanding cola in a cola, before expanding back to a pressure of 1 bar. So మళ్ళీ అదేంటి ఎక్స్పాండ్ అయిన తర్వాత మళ్ళీ 1 bar వచ్చేస్తున్నాను. ఓకేనా, అంటే 4 వచ్చేసినట్టు అదే కదా రాశారు. ఓకే, నెక్స్ట్ డిటర్మైన్ క్రిటికల్ COP. అంటే COP ఎంత ఉందో సార్ అని అడుగుతున్నాడు అన్నమాట. COP ఎంత సార్, పీక్ కిतना ఎంత, ఓకేనా. అలాగే సో COP అడిగాడు, సో మనం ఫైండ్ అవుట్ చేద్దాం. COP కావాలంటే మనకి COP OP is equal to T3 బెల్ పాలిమర్ సైకిల్ COP P3 by P4 minus T3. ఆ ప్రెజర్ రేషియోస్ తెలిసినా కానీ ఈజీగా చెప్పచ్చు అనమాట. ఇది మనకి ఆల్రెడీ T3 ఉంది, T4 ఫైండ్ అవుట్ చేయాలి. T4 ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము, మనకి గామా వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, మనకి రిలేషన్ చేయొచ్చు. ఐసోట్రోపిక్ కంప్రెషన్ ప్రాసెస్, ఐసోట్రోపిక్ ఎక్స్పాన్షన్ ప్రాసెస్, ఆ రెండింటిలో యూజ్ చేసి T4 ఫైండ్ అవుట్ చేస్తే COP వచ్చేసినట్టు. అక్కడ అలాగే రిఫ్రిజిరేటింగ్ ఎఫెక్ట్స్ కూడా కాన్స్టెంట్ ప్రెజర్ దగ్గర ఫైండ్ అవుట్ చేసి వచ్చేసి. చూడండి ఒకసారి, నాకు వాడు ఇచ్చిన దాని ప్రకారం గామా ఇస్ ఈక్వల్ టు CP బై CV. సో చెయ్యండి, కింద చేయండి. గామా ఇస్ ఈక్వల్ టు CP బై CV. గామా CP అంటే 1.005 బై CV 0.718. సో దట్ ఈస్ ఈక్వల్ టు CP బై CV. నాకు ఎంత వచ్చిందంటే 1.4 వచ్చింది. అంటే గామా వాల్యూ ఎంత వచ్చినట్టు 1.4. ఓకే, నెక్స్ట్ నాకు తెలుసు T2 బై P1 ఇట్ ఈస్ ఈక్వల్ టు P2 బై P1 హోల్ టు ద పవర్ ఆఫ్ గామా మైనస్ 1 బై గామా. సో నేను అన్నీ వేస్తాను. చూడండి ఒకసారి, అన్నీ వేస్తే నాకు P2 వాల్యూ ఇస్ 5 బార్, P1 వాల్యూ ఇస్ 1 బార్. సో నాకు T2 వచ్చేసింది. T2 ఇట్ ఈస్ ఈక్వల్ టు T2 by P1 it is equal to. సో నేను ఎలా చేసినా పర్లేదు, కానీ అన్ని టెంపరేచర్ ఫైండ్ అవుట్ చేసుకుని నాకు ఈజీగా ఉంటుంది అన్నమాట. T2 by P1 is equal to దీని వాల్యూ P2 వాల్యూ is 5 by 1, gamma value 1.4 minus 1 by 1.4. So that is equal to P2 is equal to so నాకు 5 power 0.4 by 1.4 into T1. ఇక్కడ T1 కూడా రాసేస్తున్నాను. It is equal to T2 it is equal to T1 into సో మొత్తం ఓవరాల్గా రాసుకున్నాను ఎందుకంటే సో T2 it is equal to T1 into P2 by P1 whole to the power of gamma minus 1 by gamma. That is T1 already temperature తెలుసు 283, P2 అంటే 5, ఓకే 283, gamma అంటే P2 అంటే మనకి 5 బార్, అలాగే 1 whole by 1.4 minus 1 by 1.4. gamma value already find out చేసి 1.4. సో నాకు T2 ఎంత వచ్చిందంటే T2 value ఆఫ్టర్ క్యాలిక్యులేషన్ నాకు ఎంత వచ్చిందంటే చూడండి ఒకసారి. ఆఫ్టర్ కంప్రెషన్ ద టెంపరేచర్ ఈస్ 448.22 కెల్విన్స్ ఇది వచ్చింది. ఓకే, నెక్స్ట్ అంటే నాకు ఇంకా మళ్ళీ చేయండి T2 T3 by T4 is equal to P3 by P4 whole to the power of gamma minus 1 by gamma. So that is equal to T3 by T4. So నాకు కావాల్సింది T4. సో దానికోసం ఏం చేస్తానంటే చూడండి సార్,
క్యాలిక్యులేట్ చేయండి T3. సో T3 వాల్యూ ఆల్రెడీ నాకు తెలుసు. సో T3 వాల్యూ తెలుసు కాబట్టి T3 కి వైపు ఉంచండి. అలాగే T3 వాల్యూ వేసేది అంటే 293 by T4 is equal to 5 by 1 whole to the power 1.4 minus 1 by 1.4. సో నాకు ఇక్కడ ఏమొచ్చిందంటే T4 వాల్యూ వచ్చింది డైరెక్ట్. అంటే డాట్ చేసిన తర్వాత ఈ వాల్యూ వచ్చిన తర్వాత ఈ T4 అటువైపు తీసుకొచ్చి ఈ వాల్యూ ఎంత వచ్చిందంటే చూద్దాం ఒకసారి. 0.4 by 1.4. సో 5 to the power of ఆన్సర్ నాకు 1.5 వచ్చింది. 293.34 is equal to 1.58. సో దీని నుంచి P4 is equal to 293 by 1.58. So 293 divided by 1.58. సో నాకు వచ్చింది 184 is equal to 185.4 kelvins. అంటే నాకు ఇనిషియల్ ఉన్న టెంపరేచర్ ఎంత, అసలు ఇక్కడ ఉన్న టెంపరేచర్ అయితే నాకు 10 దట్ ఈస్ 283. ఇక్కడ 283 కెల్విన్స్ ఉంది. ఎక్కడ స్టార్టింగ్ ఆఫ్ 15 డిగ్రీ సెల్సియస్ మాట్లాడాలంటే T4 is equal to 210 by 273 minus so 185.4. ఎన్ని డిగ్రీస్? ఓకేనా? సో మైనస్ ఇందులో నుంచి మైనస్ 273 డైరెక్ట్గా చేసేస్తే చూడండి ఒకసారి. సో మనకి ఎంత వచ్చిందంటే మైనస్ 87 డిగ్రీస్, 87.6 కెల్విన్, సారీ డిగ్రీ సెల్సియస్. అంటే ఇనీషియల్ టెంపరేచర్ ఎంత 10 డిగ్రీ సెల్సియస్ ఉంటే ఆఫ్టర్ కూలింగ్ ప్రాసెస్, ఆఫ్టర్ కూలింగ్ ద టెంపరేచర్ ఈస్ ఎంత వచ్చింది? T4 is minus 27.6 డిగ్రీ సెల్సియస్. ఓకేనా? సో అంటే మనకి ఏమైనట్టు మినిమైజ్ అయినట్టే ఆల్మోస్ట్. ద టెంపరేచర్ అనేది చాలా మినిమైజ్ అయింది. ఓకేనా? సో అంత డిగ్రీ అయినట్టు చూడండి సార్. 1 2 3 4 4 to 1 ఇది టెంపరేచర్ అండ్ ఎంట్రోపీ ఈక్వేషన్. చూడండి ఒకసారి. 1 to 2 2 to 3 2 to 3 to 4 4 to 1 అంటే 1 కన్నా 4 యొక్క టెంపరేచర్ తగ్గిందా లేదా? సో తగ్గింది కాబట్టి మనం ఏం చెప్పొచ్చు? ఈ రిఫ్రిజిరేటర్ బాగా వర్క్ చేస్తుందని చెప్పొచ్చు. ఓకేనా? సో దీన్ని బట్టి COP is equal to T3 by T4 minus T3. So that is equal to T3 అంటే మన వాల్యూ ఎంత వచ్చింది? వాల్యూ అది ఇచ్చాడు 293. అలాగే T4 is 187. సో కెల్విన్స్ వేసుకోండి. 180 కెల్విన్స్ వాల్యూ వేసుకోండి. 185.4 minus T3 value is 293. సో ఎంత వచ్చినట్టు మన వాల్యూ అంటే చూడండి ఒకసారి. 293 divided by 185.4 minus 293. సో మనకి ఎంత వచ్చిందంటే మైనస్ దట్ ఈస్ 2.7 వచ్చింది. ఓకేనా? 2.7. The COP is 2.7. సో నెగిటివ్ ఆర్ పాజిటివ్. ఒక నిమిషం ఆగండి. T4 కాదు, T4 by T3 minus T4. సో నేను కన్ఫ్యూజ్ అయ్యాను. సో ఎలా ఉంది రిలేషన్?
సో చూస్తే COP is equal to COP is equal to that. So 185.4 divided by T3 is 293 minus 185.4. So that is equal to మన COP is equal to ఎంత వచ్చిందంటే after calculating మనకి ఎంత వచ్చిందంటే 1.7 వచ్చింది. 1.7. సో COP వచ్చింది. ఓకే, COP వచ్చిన తర్వాత ఏం ఫైండ్ అవుట్ చేయాలి? రిఫ్రిజిరేటింగ్ ఎఫెక్ట్ ఫైండ్ అవుట్ చేయండి. రిఫ్రిజిరేటింగ్ effect is equal to refrigerating effect is equal to that is heat absorption. ఎంత heat absorption చేస్తున్నారు? It is equal to మన చూసి కాన్స్టెంట్ 1:4 కదా రిఫ్రిజిరేటింగ్ ఎఫెక్ట్ అంటే. సో ఇక్కడ ఉన్న ఎఫెక్ట్ ఎంత అంటే T4 లో నుంచి T1 లో నుంచి T4 తీసాం అనుకోండి, అట్ కాన్స్టెంట్ ప్రెషర్ దగ్గర Cp into T1 minus T4. So that is equal to Cp value is already given. So 1.005 into T1 value, temperature at starting, that is 283 minus at the ending, so 185. So 185. So that is equal to మనకి ఎంత వచ్చిందంటే ఇదంతా చేస్తే రిఫ్రిజిరేటింగ్ ఎఫెక్ట్ 98.5. సో 98.5 కిలోజౌల్ పర్ కేజీ అంటే హీట్ అబ్జార్ప్షన్ అది. ఓకేనా, ఇది అబ్జార్ప్షన్ కింద మాట్లాడుకోవచ్చు రిఫ్రిజిరేటింగ్ ఎఫెక్ట్. ఓకే, సో ఎలా చేయాలో అర్థమైందా? ప్రతి ప్రాసెస్ చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఇక్కడ T3/T3, T4 minus T3, it is pumping. ఓకేనా, పంపింగ్ అయితే. సో COP ఫర్ రిఫ్రిజిరేటర్స్ అయితే నేను చెప్పాను T4/T3 minus T4. సో మాకు కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటుంది ఈ వాల్యూస్ ఇక్కడ. సో చూడండి ఒకసారి వాడు ఇచ్చినవి తీసుకోండి, అవన్నీ తీసుకున్న తర్వాత COP ఫైండ్ అవుట్. COP is equal to T4/T3 minus T4 అని. సో వాల్యూస్ అన్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. అన్ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి గామా వాల్యూ వస్తుంది. అలాగే మనకి కంప్రెషన్ ప్రాసెస్ ఐసోటోప్ కంపర్ P2/T1 is equal to P2/P1 అంటే 1 to 2 is కంప్రెషన్ ప్రాసెస్ కాబట్టి ఐసోటోప్ కంప్రెషన్ ప్రాసెస్ కాబట్టి T ఫైండ్ అవుట్ చేయండి. ఇది మనకు ఉపయోగపడదు కానీ ఫైండ్ అవుట్ చేసుకుంటాం. అలాగే T3/T4 is equal to P3/P4 1 to the power gamma minus 1 by gamma. సో ఇది కూడా క్యాలిక్యులేట్ చేస్తే మనకి T4 వచ్చేసింది. T4 వచ్చేసినట్టు ఆల్మోస్ట్ COP T4 T3 minus T4 వేస్తే ఆటోమేటిక్గా మనకి వచ్చేసింది అనమాట. ఓకేనా, సో ఓకేనా, ఇది ప్రాబ్లం. 1-10 సార్లు చేయండి, చేస్తేనే కానీ ప్రాబ్లం రాదు. ఓకేనా.